మొత్తం ప్రస్తుతం ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్ లో ఏ వీడియోలో చూసినా ఏ యూట్యూబ్ లో చూసినా పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ మీదనే ఫోకస్. అక్కడ ఏమన్నా అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుందా, పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుందంటే అదేమీ కాదు, కేవలం ఎంపీటీసీ ఎలక్షన్ మాత్రం జరుగుతానంది. అయితే కొడాలి నాని భాషలో చెప్పాలంటే అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ కంటే అమ్మ మొగుడు ఎలక్షన్ లాగా ఉంది అక్కడ పరిస్థితి. ఇప్పుడు మనం అక్కడ పరిస్థితి గురించి విశ్లేషణ చేద్దాం. ప్రస్తుతంలో రాష్ట్ర రాజకీయం మొత్తం పులివెందుల మీదనే ఉంది. పులివెందుల్లో గొడవలు, పోలీసుల మీద విసుర్లు, డిఎస్పీ ఎస్పీ స్థాయిల మీదనే కొంతమంది ఏలు పెట్టి చూపించి మాట్లాడుతా ఉన్నాడు. సన్నివేశాలు సినిమాకు మించి ఉన్నాయి. మొత్తానికైతే పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. అటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఇటు ప్రతిపక్షం లేకుండా పక్షంలో ఉన్న వైసీపీ పార్టీ నేతలందరూ కలిసి మొత్తం పులివెందుల మీదనే ఫోకస్ పెట్టున్నారు. గత స్థానిక ఎన్నికలకు సంబంధించి పులివెందుల్లో తెలుగుదేశం పార్టీకి నామినేషన్ వేయడానికి కూడా ధైర్యం సరిపోయేది కాదు. నామినేషన్ వేయడానికి కూడా వెసులుబాటు కల్పించలేదు. ఆ కాలంలో మన తుగ్లక్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అధికారం మొక్కం ఎక్కువై ప్రస్తుతానికైతే అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి గారు ఆ పేరు టీడీపీ తరఫున నామినేషన్ వేశారు. ఇక వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి అనే పేరు మీద పోటీ జరుగుతా ఉంది. సహజంగా జెడ్పీటీసీ ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా అది ఉప ఎన్నికలు, పెద్దగా ఎవరూ పట్టించుకోరు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కావాలనే రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల జెడ్పీటీసీ ఎలక్షన్ ఖాళీలున్న సందర్భంలో కేవలం పులివెందుల్లోనే మరియు ఒంటిమిట్ట మండలం మాత్రమే జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నది. కారణం ఏంటంటే దీనికి ఇంటర్నల్ గా వైనాట్ కుప్పం అన్న పదం కూటమి ప్రభుత్వంలో ప్రతి నాయకుడికి దూరిపోయింది. ఇప్పుడు వైనాట్ పులివెందుల అనడానికి ఆ యొక్క శపథం నెరవేర్చుకోవడానికి టైం వచ్చింది అనేది కూడా ఒక కారణం. పులివెందుల పులికి ఓటమి చూపించాలి అనే ఉద్దేశం మీదనే ప్రయత్నం చేస్తా ఉందన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతా ఉంది. పులివెందులకు సంబంధించి మున్సిపాలిటీని తీసేసిన తర్వాత 4 గ్రామాలునే 4 గ్రామాలకు సంబంధించి మొత్తం మీద 10,500 ఓట్లకు మించి లేవట. కేవలం ఆ 10,000 మంది పాల్గొనే ఓట్లు శాంతంగా వాళ్ళు ఓటు వేసుకునేటటువంటి సదుపాయం, ప్రశాంతంగా ఓటింగ్ జరిగే సదుపాయం అయితే మొదటిసారి కలుగుతుంది. గతంలో పులివెందుల పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు కూడా తెలిసిందే మనకి, ప్రశాంతంగా ఓటింగ్ జరగదు, ఎవరు ఓటు వాళ్ళు వేసుకునే స్వతంత్రం కూడా కలిగి ఉండరు అనే విషయం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో అయితే ఏకగ్రీవం చేయడం జరిగిపోయింది, ఎన్నికలే లేకుండా. తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడానికి బెదిరించి నామినేషన్ వేసిన వాళ్ళని కిడ్నాపులు చేసి ఇంత బీభత్సం చేస్తా ఉంటే ఎలక్షన్లు ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు అయినా కూడా మొత్తం 12 మంది నామినేషన్లు వేసేయాలి. ధైర్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ధైర్యంగా 12 మంది నామినేషన్లు వేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తి నామినేషన్ వేయడం జరిగింది, వైసీపీ ఒక నామినేషన్ వేయడం జరిగింది, కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా మరొక 9 మంది ఇండిపెండెంట్ కూడా ధైర్యంగా నామినేషన్ వేయడం జరిగింది. గత వైసీపీ హయాంలో ఇలా ఉండేది కాదు. నామినేషన్ వేయాలంటే కాళ్ళు చేతులు ఎరగొడతారేమోనని భయం ఉండేది. తెలుగుదేశం పార్టీ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకునేదని చెప్పాలి. ఎందుకంటే వైనాట్ కుప్పం అన్నప్పుడు వైనాట్ పులివెందుల సాధించాల్సిందేననేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. పులివెందుల పులికి లేదా పులివెందుల పిల్లి అనే వాళ్ళకి ఓటమి రుచి చూపించాలి అనే ఒక టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. గత స్థానిక ఎలక్షన్లలో వైసీపీ హయాంలో నామినేషన్ వేయడానికి ఎవడైనా వస్తే చంపి పడేస్తామని చెప్పి బహిరంగంగా బెదిరించేవాళ్ళు. చుట్టుపక్కల నామినేషన్ ఆఫీసుకి సంబంధం చుట్టుపక్కల ఎవరిని కూడా రానిచ్చేవాళ్ళు కాదు, కాపలాలు ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ ఏం చెప్తుందంటే ప్రస్తుతం ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని, ఎన్నికలైతే సజావుగా జరిగే అవకాశమే లేదని కట్టుకథలు చెప్తా ఉన్నది. పేర్ని నాని గారు కూడా మీడియా ముందు, అంబటి రాంబాబు గాని ఇతరత్ర చోటా మోటా వ్యాలీ లేని నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు మీడియా ముందుకు వచ్చి. గత ఎన్నికల్లో వైసీపీ నేతలు ఏం చేశారో తలుచుకుంటే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ లో పులివెందులలోనే తీవ్రమైన ఉధృత పరిస్థితులు నడుస్తా ఉన్నాయి. ఎవడెవడో వచ్చి పోలీసుల మీద ఏలు చూపెట్టి మాట్లాడుతా ఉన్నాడు, నీ కథ తెలుస్తా ఉంటాడు, నువ్వు రాజకీయం మాట్లాడుతావు అంటా ఉన్నాడు. ఊరు పేరు లేనివాడు, గతంలో టీడీపీలో చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకున్నాడు కూడా ఇవాళ వైసీపీ పార్టీలోకి వచ్చి పోలీస్ స్టేషన్ లో దడదడలాడిస్తా ఉన్నాడు. అవన్నీ కూడా మనం వీడియో రూపంలో చూసాం. తెలుగుదేశం పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఆయన భార్య కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మరొక ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారు, ప్రత్యేకంగా చెప్పుకోవాలి బీటెక్ రవి, జమ్మలమడుగు సంబంధించినటువంటి మరి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, వీరందరూ కలిసి ఆ చుట్టుపక్కల జరిగేటటువంటి 4 గ్రామాలకు సంబంధించి
జెడ్పీటీసీ ఎలక్షన్ విషయంలో తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. సహజంగా అయితే జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనడం అనేది చాలా తక్కువ. ఇక వైసీపీ అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం రంగంలో దిగిపోయారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి మొత్తం కడప జిల్లాకు చెందిన చోట మోట రాజకీయ నాయకులు అందరూ కలిసి అక్కడే తిష్ట వేశారు పులివెందుల్లో. కేవలం 4 గ్రామాల్లో జరిగే ఎన్నికల కోసం ఇంతమంది మకాం వేయడం ద్వారా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కావాలన్నట్టుగా మరొక వైపు వివేకానంద రెడ్డి జయంతి కూడా వచ్చింది. వైఎస్ సునీత వివేకానంద రెడ్డి కూతురు అక్కడికి వెళ్లి వివేకానంద రెడ్డి గారి సమాధి దగ్గర ఆయన స్మరించడానికి కూడా భయపడతా ఉంది ఆవిడ. ఇక చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ లో తెలుగుదేశం గెలవబోతా ఉంది అనేటటువంటి సూచనలు కనబడతా ఉన్నాయి. అక్కడ ఫలితాలు వచ్చి రాగానే వైసీపీ నేతలు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. పులివెందుల్లో ప్రజాస్వామ్యం ఈ రోజుతో కూలి అయిపోయిందని చెప్పడం జరుగుతుంది. అసలు వైసీపీ వాళ్ళు ఎవరు ఓట్లు వేయనీలేదు అని చెప్పడం జరుగుతుంది. మొత్తం పులివెందుల్ని భయభ్రాంతులకు గురి చేశారు. పులివెందుల్లో పులులు ఉన్నప్పటికీ బయట నుంచి వచ్చిన పిల్లులు భయపెట్టాయని చెప్తారు. ఓటుకి తెలుగుదేశం వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బు ఇచ్చి మెయింటైన్ చేశారని చెప్తారు. ఎక్కడో బందరుకు చెందిన పేర్ని నాని గారు, సత్యనపల్లికి చెందిన చల్లని కాని అంబటి రాంబాబు, మరి ఎందుకో రోజా అయితే ఈ ఎలక్షన్ మీద ఆమె ఎక్కడా కనపడడం లేదు. రోజా వస్తుందో రాదో చెప్పలేం. కుదిరితే ఆమెనైనా కూడా దించుతారు. అంతటితో పులివెందుల్లో వైనాట్ పులివెందుల అని చంద్రబాబు నాయుడు అనే టార్గెట్ రీచ్ అవుతారు. అంతటితో దుకాణం క్లోజ్ అవుతుంది. పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి బతుకున్నా ఒకటే లేకున్నా ఒకటే అనేటువంటి సంచలనమైన రిపోర్ట్ బయటకు వస్తుంది. పులివెందుల గడ్డ జగన్మోహన్ రెడ్డికి అడ్డా కాదు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆ దిశగా సంకేతాలు అందిస్తా ఉన్నది. నిక్కచ్చిగా పులివెందుల్లో ఎన్నికలు జరిపితే గనక అక్కడ వైఎస్ కుటుంబం ఓటమి చవి చూడడం ఖాయం. ఈ విషయాన్ని అనేక మంది రాజకీయ విశ్లేషకులు పదే చెప్తా ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి అనే మహానుభావుడు కూడా కడపలో పోటీ చేసినప్పుడు కేవలం 4-5 వేల ఓట్లతోనే ఎంపీగా గెలవడం జరిగిందట. ఈసారి మటుకు పులివెందుల ఏరియాలో వైసీపీ తప్పించుకున్న పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే పులివెందులు కాకుండా ఆల్టర్నేట్ ఇంకొక నియోజకవర్గం చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్తా ఉన్నారు. ఈ సంకేతాలు ఈ యొక్క పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఆ దిశగా తీసుకెళ్తుందని చెప్తా ఉన్నారు. చూద్దాం ఈ ఎలక్షన్ అయిన తర్వాత టీడీపీ అన్నట్టుగా వైనాట్ పులివెందుల అనేది సక్సెస్ అవుతుందా లేదా అనే విషయం తెలిసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.